వారసత్వ రాజకీయాలను బీజేపీ ప్రోత్సహించదన్నారు ఆ పార్టీ ఏపీ చీఫ్ మాధవ్. టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి కల్వకుంట్ల అస్తిత్వ పోరాటంగా మారిందని సెటైర్లేశారు. బీఆర్ఎస్ పూర్తి దగాకోరు పార్టీగా మారిందని విమర్శించారు. దోచుకున్న డబ్బు పంపిణీల్లో తేడాలొచ్చి కవిత సస్పెండ్ అయ్యారన్నారు. పోరాటం చేసి చివరికి అది కల్వకుంట్ల అస్తిత్వంగా మారింది కనుక ఆ విధంగా మారినప్పుడు కుటుంబంలో కలహాలు, ఆధిపత్య పోరు, వీటికి పరాకాష్ట అక్కడ చూస్తాం. పూర్తిగా దగాకౌరు పార్టీగా మారిన బీఆర్ఎస్ పూర్తి అవినీతిమై పూర్తి తెలంగాణని దోచుకున్న ఆ పార్టీకి సంబంధించిన ఏదైతే ఇవాళ కవితమ్మ ఆవిడ్ని సస్పెండ్ చేయటం ఏదైతే ఇది పరిణామం. ఆ విధంగా ఏవైతే విపరీతంగా దోపిడీ చేసిన డబ్బులు పంపకాల్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవ కారణంగా జరిగింది. లిక్కర్ స్కామ్లో ఆవిడ ఏ విధంగా ఇరుక్కుంది, ఏ విధంగా అవినీతి చేసింది అందరికీ తెలుసు. ఆ విధంగా చేసి ఆ సందర్భంలో దానికి ముడుపులు ఒకళ్ళు తీసుకొని నన్ను జైలుకి పంపిస్తారని చెప్పి ఆవిడ మాట్లాడటం, ఇవన్నీ కూడా కారణాలు. కనుక ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో తెలంగాణ సెంటిమెంట్ని ఏ విధంగా వాడు మిస్యూటిలైజ్ చేసి ప్రజల్ని పక్కుదారి పట్టించి పూర్తి అవినీతిమయంగా మారి కుటుంబ టీఆర్ఎస్ కూడా ఒక ఉద్యమం రూపంలో రావుతుంది. తెలంగాణ అస్తిత్వం కోసం పోరాటం చేసి చివరికి అది కల్వకుంట్ల అస్తిత్వంగా మారింది కనుక ఆ విధంగా మారినప్పుడు కుటుంబంలో కలహాలు, ఆధిపత్య పోరు, వీటికి పరాకాష్ట అక్కడ చూస్తాం. పూర్తిగా దగాకౌరు పార్టీగా మారిన బీఆర్ఎస్ పూర్తి అవినీతిమై పూర్తి తెలంగాణని దోచుకున్న ఆ పార్టీ